హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ టెట్ పేపర్ 1 తెలుగు 3వ తరగతి తెలుగు పుస్తకంకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. పాండురాజు అన్న ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. హస్తినాపురానికి రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి ఎంతమంది కొడుకులు అని అంటే 9 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. పాండురాజుకు ఎంతమంది కొడుకులు అంటే 5. వారిని పాండవులు అంటాము. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీరిని పంచపాండవులు అంటాము. పాండవులలో పెద్దవాడు ఎవరు అంటే ధర్మరాజు. ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటాం? చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యం రోజు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటాం? ఉగాది తరువాత 9 రోజులకు చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. ఇది శ్రీరాముని జన్మదినం. ఈ రోజున సీతారాముల కళ్యాణం చేసే సంప్రదాయం ఉన్నది. దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటాం. రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఈరోజే. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసిందే ఈరోజే. అందుకే ఈ రోజును విజయదశమిగా పిలుస్తాం. ఈరోజు పాలపిట్టను చూస్తాం, జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. దీపావళి ఎప్పుడు జరుపుకుంటాం అంటే దసరా తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటాం. లక్ష్మీ పూజలు చేస్తారు. సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును సంక్రాంతి పండుగగా జరుపుకుంటాం. రంజాన్ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్. ముస్లింల పవిత్ర గ్రంథం ఏమిటి అంటే దివ్య ఖురాన్. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఏ పండుగలు జరుపుకుంటారు అంటే బక్రీద్, మొహరం. అలాగే క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు జన్మించిన రోజైన డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. తీజ్ పండుగ ఎవరు జరుపుకుంటారు అంటే లంబాడీలు జరుపుకునే పండుగ. ఇది కన్నెపిల్లలు జరుపుకునే పండుగ. ఈ పండుగ ఏ పండుగను పోలి ఉంటుంది అంటే బొడ్డెమ్మ పండుగను పోలి ఉంటుంది. బొడ్డెమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది? ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. లక్నవరం చెరువు ఏ జిల్లాలో కలదు? జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు? కాకతీయ రాజులు. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా ఏ చెరువు ప్రసిద్ధి పొందింది? లక్నవరం చెరువు. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి అంటే 13. ద్వీపం అంటే ఏమిటి? ద్వీపం అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం. మన రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం ఏది? అది ఏ జిల్లాలో కలదు? కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఏ జిల్లాను తెలంగాణ కాశ్మీరంగా భావిస్తారు? ఆదిలాబాద్.
భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నల్గొండ జిల్లాలో కృష్ణానది మీద దీన్ని నిర్మించారు. సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్టు. 1955లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు చూద్దాం. మన రాష్ట్ర జంతువు జింక, మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. మన రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, దీనినే శమీ వృక్షం అని కూడా అంటారు. మన రాష్ట్ర పుష్పం తంగెడు పువ్వు. మన రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. జాతీయ చిహ్నాలు చూసినట్టయితే జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం తామర, జాతీయ జంతువు పులి, జాతీయ ఫలం మామిడి పండు, జాతీయ వృక్షం మర్రి చెట్టు. మన జెండాలో 3 రంగులు దేనికి సూచిస్తాయి? దేనికి సంకేతం అంటే కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం, ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం. జెండా మధ్యలో నీలిరంగులో ఉన్న అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. ఇవి దేనికి సంకేతం? ఈ 24 ఆకులు 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. గాంధీజీ ఎప్పుడు జన్మించాడు? 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయ్. జీవితంలో క్రమశిక్షణ, సత్యం, అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించాడు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.